విజయవాడలో జనవరి 19న స్మృతివనం సామాజిక న్యాయంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత పిలుపునిచ్చారు. జనవరి 19న స్మృతివనం సామాజిక న్యాయ శిల్పంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపొడ్డులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించబోతున్నారు. ఈ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, ఆయన చెప్పిన సూక్తుల గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పిన సూక్తులు కనుక మనం గమనించినట్లయితే, సమాజ సేవకే కృషి చేయండి, అలాగే మీరు ఎంచుకునే మార్గం వెంటే జంకకుండా ముందుకే కొనసాగాలి, జీవిస్తే మీతోనే ఉండిపోతారు, జనం కోసం జీవిస్తే జనంతో నిలిచిపోతారని గొప్పగా చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే మేకను బలిస్తారు కానీ పుల్లి సింహాలను బలివ్వరు కదా, అందుకే సింహంలాగా బ్రతకాలి, అవసరమైనప్పుడు జులుం విదిలించాలని చెప్పిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో, అణగారిన వర్గాల సామాజిక న్యాయం కోసం, అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ బాటలు వేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచంలోనే ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్న దేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు, మతాలు, అలాగే ప్రాంతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు విశదీకరించి ఒక యజ్ఞంలాగా రాజ్యాంగాన్ని రచించి మనకు అందించారు. కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా శాంతియుతంగా సంతోషంగా జీవిస్తున్నారని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనతని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారి కోసం రిజర్వేషన్లు కల్పించి ఈరోజు నామినేటెడ్ పదవిలో కానీ నామినేషన్ వర్క్స్లో కానీ అవకాశాలను కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలు బాగుండాలి అంటే వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఆ కుటుంబాలు ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుంటున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనతను నిస్సందేహంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని, అలాగే విజయవాడలో జరగబోయే 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరు కూడా, అన్ని వర్గాల వాళ్ళు కూడా దీనిలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ